ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో మీడియా మిత్రుల సమావేశంలో పాల్గొన్న పెద్దలు మాజీ మంత్రి మరియు సత్యేంద్ర రెడ్డి గారికి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు మచ్చిరెడ్డి గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ఆనంద్ నగర్, తెలంగాణ పరీక్ష శాసనసభ్యులు మహేష్ అన్న గారు, నాగేందర్ గౌడ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా మీడియా మిత్రులకు నమస్కారాలు. ముఖ్యంగా కేసీఆర్ గారు గత 4 రోజుల క్రితము ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కానీ పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి పథకం ఎత్తిపోతల పథకం భారీ ఎత్తున స్టార్ట్ చేసినాడు. దాన్ని 2015లో ప్రారంభించి 35,000 కోట్లతో బడ్జెట్ పెట్టి 27,000 కోట్లు ఖర్చు పెట్టి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసి ఒక మోటార్ కూడా పెద్ద బాహుబలి మోటార్ ఫిట్ చేసి ఆన్ చేయడం జరిగింది. నార్లపూర్ కాడ ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే మీరు 10 ఏళ్ల నుంచి ఎందుకు చేయాలంటున్నారు. అది 2015లో ప్రారంభిస్తే మీ కాంగ్రెస్ నాయకులే గతంలో మీ దగ్గర ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి కానీ చాలామంది కాంగ్రెస్ నాయకులు కేసులు వేస్తే ఒక 5-6 ఏళ్ళు పర్మిషన్లు రానికనే 4-5 సంవత్సరాలు పట్టింది. పర్మిషన్ వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసి మోటార్ ఫిట్ చేసి ఇవన్నీ చేస్తే మరి పాలమూరు బిడ్డ, నేను వికారాబాద్ జిల్లా బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈ పాలమూరు రంగారెడ్డి ఎందుకు పండబెట్టిండు, ఎందుకు పక్కన పెట్టిండు అని చెప్పి నిలదీయడానికే కేసీఆర్ గారు భవన్లో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అడిగితే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 45 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకున్నారు మీరు, డిపిఆర్ సంవత్సరం కింద వాపసు వస్తే ఎందుకు మళ్ళీ దాన్ని పంపలేరని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు మరీ ఏం చెప్తారంటే కేసీఆర్ గారు పామదలు ఉన్నాడు, బయటికి రాడు. మరి బయటికి వచ్చి భవన్లో కూర్చొని మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు బయట పెడితే కక్ష కట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయలేక చేతగాక 6 గ్యారెంటీలు అమలు చేయలేక ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇష్టం వచ్చిన బూతులు కేసీఆర్ గారి మీద కేటీఆర్ మీద తిరుగుతూ ఉన్నాడు. ప్రజలను డైవర్ట్ చేద్దామనే ఉద్దేశంలోనే ఈరోజు ఏం భాష అది, ఎక్కడ కూడా ప్రపంచంలో కాదు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అట్లాంటి భాష మాట్లాడారు. మరి ఈ భాషతోని తెలంగాణ సమాజానికి ఏం నేర్పుతున్నారు మీరు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పెట్టాలా లేకుంటే నీ బూతుల భాష రాయాలని చెప్పాలి ప్రజలకు సమాధానం, తెలంగాణ ప్రజలకు చెప్పాలి, అసెంబ్లీలో కూడా చెప్పాలి. మరి ఇక అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి నా బూత్ భాషని అసెంబ్లీలో రాయండి, రేపటి నుంచి ఆ బుక్లలోకి వెళ్ళి కూడా మా భాషనే రాయండి అని చెప్తావా మరి మీరు? అట్లాంటి భాష మాట్లాడి కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కేటీఆర్ గారిని కేసీఆర్ గారు ఖాళీ గోటికి సరిపోవు కానీ కేసీఆర్ గురించి మాట్లాడతాడు, కేటీఆర్ గారి గురించి మాట్లాడతాడు. కేటీఆర్ గారు ఉద్యమం చేసిండు, జైలుకి వెళ్ళిండు, 10 సంవత్సరాలు మంత్రి చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని తీసుకొచ్చినాడు. అట్లాంటి కేటీఆర్ అని పట్టుకొని తిరుగుతాడు. పనులు చేతగాక ఇంతకుముందు ఆనందం చెప్తున్నాడు, కొడంగల్లో తీసుకుపోతున్నాడు. కొడంగల్లో కూడా అన్ని ఫౌండేషన్లకి పరిమితమైనవి. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతే పథకం జూరాలకి వెళ్ళి తెస్తా అని చెప్పి దీన్ని పక్కన పెట్టిండు. 4,000 కోట్లు బడ్జెట్ ఇచ్చిండు, టెండర్లు పిలిచిండు, కమిషన్లు తీసుకుని పక్కన పడేసారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక ఫౌండేషన్ వేస్తే మళ్ళీ పంచాయతీ ఎన్నికలప్పుడు మక్తల్లో 2వ ఫౌండేషన్ వేస్తున్నారు. ఇంతవరకు 2 సార్లు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు తట్టేడు మట్టి తీయలేదు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతుల పథకంలో. ఇంతకుముందు కాలేజీలు మెడికల్ కాలేజ్ అంటుండే, ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ తీసుకుపోయినా చెప్తున్నారు. వికారాబాద్ నుంచి అన్ని జీవోలకే పరిమితమైనవి, ఒక్కటి కూడా కొడంగల్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. మాటల రేవంత్ రెడ్డి కానీ చేతల రేవంత్ రెడ్డి కాదు, పుట్టి చేతల మాటలకే ఉన్నాడు. ఒక్క పని కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేడు. ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, పోరాటం చేస్తాం. 2 సంవత్సరాలు ప్రభుత్వానికి కేసీఆర్ గారు టైం ఇచ్చాడు. టైం ఇచ్చిన తర్వాతనే ఈరోజు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్గా 27,000 కోట్లు ఖర్చు పెట్టి 27,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసి మోటార్ ఫిట్ చేసిన ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టినామని చెప్పి కేసీఆర్ గారు ప్రశ్నిస్తే, కాబట్టి దాన్ని కంప్లీట్ చేసే వరకు తెలంగాణ ప్రభుత్వం మెడల్ వంచి పోరాటం చేస్తాం. గ్రామానికి తీసుకెళ్తాం, మండల స్థాయిలో మీటింగ్ పెడతాం, ప్రజలను రైతులను అవగాహన కల్పిస్తాం. తప్పకుండా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసి 12 నుంచి 14 లక్షల ఎకరాలకు సాగునీరు రావాల్సి ఉంది. దాంట్లో నా కొడంగల్కి ఒకదానికి కేసీఆర్ గారు గతంలో రివ్యూ పెడితే 1,50,000 ఎకరాల కొడంగల్ ప్రాంతానికి సాగునీరు వస్తుంది. అదేవిధంగా పరిగి ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఈ విధంగా ఇంత మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా
పక్కన పెట్టేసి అడిగితే కేసులు, ప్రశ్నిస్తే పోయి కేసులు పెడతాడు, బూతులు తిడతాడు. ఇట్లాంటి కార్యక్రమాలు మునుముందు ఇట్లాంటి బూతులు తిడితే ఎవరు సహించరు, తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. మరొకసారి కేసీఆర్ గారిని, కేటీఆర్ తిడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.